ఓకే. ఇప్పుడు మనం లాస్ట్ వీడియోలో మనం మీన్ డీవియేషన్ గురించి మాట్లాడుకున్నాం గదా! ఇప్పుడు ఒకసారి మనం స్టాండర్డ్ డీవియేషన్ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఓకే. అసలు స్టాండర్డ్ డీవియేషన్ ఎందుకు క్యాలిక్యులేట్ చేయాల్సొచ్చింది? మీన్ డీవియేషన్ బాగుంది గదా! రేంజ్ కంటే. బట్ స్టాండర్డ్ డీవియేషన్‌కి ఎందుకు క్యాలిక్యులేట్ చేయాల్సొచ్చింది? అంటే దానికో రీజన్ ఉంది. ఇక్కడ మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా ఎండీని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం మాడ్యులేషన్ అనే ఒక దాన్ని ఉపయోగిస్తున్నాం. దీనివల్ల డేటా అనేది ట్రూగా రిప్రజెంట్ చేయట్లేదు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు 3 - 5 అంటే మామూలుగా అయితే -2 అని తీసుకోవాలి. కానీ మనం ఎలా తీసుకుంటున్నాం? జస్ట్ +2గా తీసేసుకుంటున్నాం. సో ఆ రీజన్ వల్ల ఎండీ అనేది అంత యాక్యురేట్ కాదు. అందుకని స్టాండర్డ్ డీవియేషన్ మీద ఎక్కువ రిలయబుల్. అందుకని స్టాండర్డ్ డీవియేషన్ డెవలప్ చేయాల్సి వచ్చింది. ఓకే. ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్లో అయితే క్యాలిక్యులేట్ చేసేటప్పుడు -2 అయితే -2గానే తీసుకుంటారు. ఓకే. దాన్ని మార్చరు. ఓకే. సో అయితే మైనస్ వాల్యూలు వస్తే మరి డీవియేషన్స్ కట్టడం కష్టం కాబట్టి ఈ వాల్యూలు అయితే తీసుకుంటారు. బట్ దీన్ని స్క్వేర్ చేస్తారు. మైనస్ ఎఫెక్ట్ని పోగొట్టడం కోసం. అంటే స్క్వేర్ అంటే ఏంటి? -2ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? స్క్వేర్ అంటే అర్థం ఏంటి? -2 ఇంటూ -2 ఇలా ఇంటూ చేసినప్పుడు ఏమవుద్ది? మైనస్ మైనస్ ప్లస్ అయిపోద్ది. అప్పుడు 4 అవుద్ది. ఓకే. సో 4 అవుద్ది. మళ్ళీ దీన్ని ఏం చేస్తారు? బ్యాక్ తీసుకురావడం కోసం దాన్ని రూట్ చేస్తారు. మళ్ళీ అప్పుడు ఏమవుద్ది? 2 వచ్చేస్తుంది ఆన్సర్. సో అందుకని మనకి ఫార్ములాలో మనకి రూట్ అనేది ఉంటుంది. ఓకే. సో ఓకే అండి, ఇది స్టాండర్డ్ డీవియేషన్. ఎందుకంటే స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా ఇది. ఫార్ములాలో మనకు రూట్ ఉంది. ఎందుకు రూట్ ఉంది ఇక్కడ అంటే మనం మైనస్ వాల్యూని పోగొట్టడం కోసం స్క్వేర్ చేస్తాం. ఆ స్క్వేర్ని మళ్ళీ కరెక్షన్ చేయడం కోసం రూట్ అనేది చేస్తాం. అందుకని స్టాండర్డ్ డీవియేషన్లో మనకి ఈ ఫార్ములాలు ఇలా ఉందన్నమాట. ఓకే. అసలు స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటి? స్టాండర్డ్ డీవియేషన్లో సెంట్రల్ టెండెన్సీ ఉపయోగించి దేన్ని ఉపయోగిస్తాం అనేది చూద్దాం ఒకసారి. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సెంట్రల్ టెండెన్సీలో మనకి బారెక్స్, మీడియన్, మోడ్ అనేవి ఉన్నాయి. దీంట్లో ది బెస్ట్ మెజర్ ఏదన్నా ఉంది అంటే అది బారెక్స్ చెప్పుకున్నాం. ఎందుకంటే బారెక్స్కి మంచి లక్షణాలు ఉంటాయి అన్ని. ఫీచర్స్ ఆఫ్ ఎ గుడ్ యావరేజ్ అనే దాన్ని నేర్చుకున్నప్పుడు మనం చెప్పుకున్నాం బారెక్స్ అనేది బెటర్. దేనికంటే మిగతా రెండాట్ల కంటే బెటర్. ఇప్పుడు ఎస్డి కూడా మనం ఈ బారెక్స్ హెల్ప్తోనే క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే. ఎందుకంటే ఫార్ములాలో చూడండి బారెక్స్ ఉంది. ఓకే. మిగతా రెండాటిని మనం యూజ్ చేయం ఎస్డిని క్యాలిక్యులేట్ చేయాల్సి వచ్చినప్పుడు. కాబట్టి బారెక్స్కి ఉన్న అన్ని లక్షణాలు ఎస్డికి ఉంటాయి. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో ఇన్ బ్రీఫ్ చెప్పాలంటే సెంట్రల్ టెండెన్సీలో ది బెస్ట్ మెజర్ ఏదన్నా ఉందంటే బారెక్స్. అలాగే డిస్పర్షన్లో ది బెస్ట్ ఏదన్నా ఉంది అంటే అది ఎస్డి, స్టాండర్డ్ డీవియేషన్. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే. డిస్పర్షన్లో మనకి 4 రకాల మెజర్స్ ఉన్నాయి కదా, అందులో ఎస్డి అనేది బెస్ట్. ఓకే. అంటే మోర్ రిలయబుల్ డీవియేషన్, అది నమ్మొచ్చు. అంటే ఒక డేటాకి ఇలా ఒక డేటా ఉందండి, ఈ డేటాకి రేంజ్ కట్టాం, మీన్ డీవియేషన్ కట్టాం, క్వార్టర్లీ డీవియేషన్ కట్టాం, ఎస్డి కట్టాం. ఇందులో దేన్ని బాగా నమ్మొచ్చు అంటే ఎస్డిని నమ్మొచ్చు. ఇది యాక్యురేట్గా తీసుకుంటుంది. రేంజ్ అనేది ఒక రఫ్. ఎండి అనేది క్యాలిక్యులేట్ చేస్తాము, బట్ మైనస్ వాల్యూని కన్సిడర్ చేయం కాబట్టి అంత రిలయబుల్ కాదు అది. క్వార్టర్లీ డీవియేషన్ కూడా రిలయబుల్ కాదు. అది ఎందుకు కాదనేది నెక్స్ట్ చెప్తాను. స్టాండర్డ్ డీవియేషన్ అనేది రిలయబుల్. ఓకే. నెక్స్ట్ ఈ స్టాండర్డ్ డీవియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, దాని ఫార్ములా ఏంటనేది చూద్దాం ఒకసారి.
ఓకే. స్టాండర్డ్ డివిజన్ ఒక ఫార్ములా ఏంటంటే, స్టాండర్డ్ డివిజన్లో కూడా మనం ఏం చేస్తాం, ఒక డేటా సెట్లో కొన్ని డేటా పాయింట్లు తీసుకుంటాం. ఇందులో ఫస్ట్ స్టెప్ ఏంటి, ఏదైతే మిడిల్ నెంబర్ ఉందో సెంట్రల్ టెండెన్సీ యావరేజ్ వాల్యూ కనుక్కుంటాం బార్ఎక్స్ని. మిగతా ఏవైతే వేరియబుల్స్ ఉన్నాయో వాటిలోంచి ఆ బార్ఎక్స్ని తీసేసినప్పుడు మనకు మైనస్ వాల్యూలు కూడా వస్తాయి, కొన్ని ప్లస్ వాల్యూలు వస్తాయి. ఈ మైనస్ వాల్యూల్ని రెక్టిఫై చేయడం కోసం స్క్వేర్ చేస్తాం. స్క్వేర్ చేసి మళ్ళీ దాన్ని బ్యాక్ తీసుకురావడం కోసం రూట్ చేస్తాం ఫార్ములాలో. సో ఫార్ములా ఏంటి, ఎస్డి ఫార్ములా. ఎస్డి ఈక్వల్ టు సమ్మేషన్, ఆ డేటాలో ఉన్న ప్రతి ఎక్స్లోంచి బార్ఎక్స్ తీసేస్తాం. మైనస్ వాల్యూలు వస్తాయి కాబట్టి దాన్ని రెక్టిఫై చేయడం కోసం స్క్వేర్ చేస్తాం. డివైడెడ్ బై ఎన్ని ఉన్నాయో వాటితో డివిజన్ చేస్తాం. ఇక్కడ స్క్వేర్ చేస్తాం కదా, మళ్ళీ దాన్ని రెక్టిఫై చేయడం కోసం రూట్ చేస్తాం, అండర్ రూట్. ఇది ఫార్ములా, స్టాండర్డ్ డివిజన్ యొక్క ఫార్ములా. ఇప్పుడు దీన్ని ఇంకా బ్రేకప్ చేసాం అనుకోండి, దీన్ని ఇంకా కాస్త ఇంకా సింపుల్గా బ్రేక్ డౌన్ చేసాం అనుకోండి. ఓకే, దీన్ని ఇంకా బ్రేక్ డౌన్ చేయొచ్చు. ఎలా బ్రేక్ డౌన్ చేయొచ్చు, ఈ స్క్వేర్ ఏదైతే ఉందో ఒకసారి ఈ ఎక్స్ని, ఇంకొకసారి ఈ బార్ ఎక్స్ని చేస్తుంది. ఓకే, స్క్వేర్ చేస్తుంది కాబట్టి అండర్ రూట్ సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్, దీంతో ఒకసారి సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్. ఈ బార్ ఎక్స్ అనేది విడిగా ఉంది కాబట్టి బార్ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై ఎన్. ఓకే, అది బ్రేక్ డౌన్. ఇది బ్రేక్ డౌన్ ఫార్ములా. ఈ బార్ ఎక్స్ ప్లేస్లో మనకు బార్ ఎక్స్ ఫార్ములా ఏంటి, బార్ ఎక్స్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎక్స్ బై ఎన్ కదా. అప్పుడు ఈ బార్ ఎక్స్ ప్లేస్లో ఓకే, ఇక్కడ ఈ బార్ ఎక్స్ ప్లేస్లో ఈ ఫార్ములాని రాసుకోవచ్చు కదా. అప్పుడు కొత్త ఫార్ములా ఏమవుతుంది, సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై ఎన్ మైనస్ ఇది. దీని ప్లేస్లో ఇది రాసుకోవచ్చు కదా. అప్పుడు ఏమవుతుంది, సమ్మేషన్ ఎక్స్ డివైడెడ్ బై ఎన్ హోల్ స్క్వేర్. ఎందుకంటే ఇక్కడ బార్ ఎక్స్ స్క్వేర్ కదా, దీనికి రూట్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇది స్టాండర్డ్ డీవియేషన్ యొక్క ఫార్ములా. సో ఏదైనా ఒక డేటా ఉందంటే మనం ఆ డేటా సంబంధించి ఇవి కనుక్కుంటే మనకి స్టాండర్డ్ డీవియేషన్ అనేది ఈజీ అవుద్ది. ఓకే, సో ఏదైనా ఒక ప్రాబ్లం ఉందేమో చూద్దాం. దీంట్లో ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇదిగోండి ఫార్ములాస్. ఓకే, ఇదిగోండి స్టాండర్డ్ డీవియేషన్ ఎలా క్యాలిక్యులేట్, ఇది డేటా ఇచ్చాడు వాడు. ఇదిగోండి ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు, ఇది డేటా. ఇదిగోండి డేటా. ఈ డేటాకి ఎస్డి క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఎస్డి, ఇదిగోండి 5 8 9 2 6 ఇవి ఎక్స్లు. మనకు ఫార్ములా వేసుకొని ఫార్ములా ఏ కావాలో ఇదిగోండి ఇది ఫార్ములా. ఇవన్నీ ఎక్స్ కదా, వీటిని సమ్మేషన్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ అడిగాడు కాబట్టి ఎక్స్ వాల్యూని టోటల్ చేస్తాం. వాడు ఇచ్చిన డేటాని సింపుల్గా వాడు ఇచ్చిన డేటాని ఇలా రాసేసుకుంటాం. దాన్ని టోటల్ చేస్తాం, 30 వచ్చింది. తర్వాత వీటిని స్క్వేర్ చేస్తాం, ఎందుకంటే ఫార్ములాలో ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి. ఓకే, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి. ఓకే, ఫార్ములాలో ఏమున్నాయో వాటిని కనుక్కోవడమే. ఫస్ట్ ఇచ్చిన ఎక్స్ వాల్యూల్ని టోటల్ చేస్తాం, 30 వచ్చింది. మళ్ళీ ఒక్కొక్క దాన్ని స్క్వేర్ చేస్తాం, 5 స్క్వేర్ 8 స్క్వేర్ 9 స్క్వేర్ 2 స్క్వేర్ 6 స్క్వేర్ ఇలా స్క్వేర్లు చేసి మళ్ళీ వాటిని టోటల్ చేస్తాం, 210 వచ్చింది. సో ఇక్కడ మనం 2 వాల్యూలు వచ్చాయి. ఒకటి ఎక్స్ వాల్యూని టోటల్ చేస్తాం, ఇంకొకటి ఎక్స్ వాల్యూని స్క్వేర్ చేసి టోటల్ చేస్తాం. ఇప్పుడు వాటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడమే. ఓకే, ఇదిగోండి ఈ ఫార్ములాలో
ఫార్ములా ఏంటి? ఎస్డి ఫార్ములా సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై ఎన్. అంటే సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇదే కదా, 210 కదా. 210 డివైడెడ్ బై ఎన్ అంటే ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 ఉన్నాయి. 6 మైనస్ తర్వాత ఫార్ములా ఏముంది? సమ్మేషన్ ఎక్స్ డివైడెడ్ బై ఎన్ హోల్ స్క్వేర్. ఇక్కడ సమ్మేషన్ ఎక్స్ అంటే ఏంటి? సమ్మేషన్ ఎక్స్ అంటే ఇదే కదా, ఎక్స్ఎల్ని సమ్ చేసాం కదా మొత్తం. అంటే ఈ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? 30 డివైడెడ్ బై మొత్తం నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ 6 కదా, ఫార్ములాలో ఇచ్చినట్టుగా స్క్వేర్ చేస్తాం, దీన్ని అండర్ రూట్ చేస్తాం. అలా చేస్తే మనకి అలా సబ్స్టిట్యూట్ చేస్తే ఇదిగోండి, సబ్స్టిట్యూట్ చేస్తే ఈ 210 డివైడెడ్ బై 5 42 వస్తుంది. 30 డివైడెడ్ బై 5 6, 6ని స్క్వేర్ చేస్తే 36. ఓకే, మళ్ళీ ఈ రెండు మైనస్ చేస్తే 6, దాన్ని అండర్ రూట్ చేస్తే 2.45. 2.45 అనేది ఎస్డి వచ్చింది, ఆ డేటా యొక్క స్టాండర్డ్ డీవియేషన్. ఓకే, సో కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఎలా వస్తుంది ఎస్డికి అంటే, ఏదైతే ఇప్పుడు మనం కనుక్కున్నామో ఎస్డి, ఈ 2.45ని బార్ఎక్స్తో కంపేర్ చేస్తాం. బార్ఎక్స్ ఎంత వచ్చింది? ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాం కదా, 6 వచ్చింది బార్ఎక్స్. ఏఎం ఇంటూ 100తో కంపేర్ చేస్తే ఎంత వచ్చింది? 40.83%. సో కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఎలా వస్తుంది? ఎస్డి అనేది అబ్సల్యూట్ మెజర్, మరి దీనికి రిలేటివ్ మెజర్ ఏముంది? రిలేటివ్ మెజర్ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్ ఉంది. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఫార్ములా ఏంటి అంటే, ఏదైతే మనం ఎస్డి క్యాలిక్యులేట్ చేస్తామో దాన్ని బార్ఎక్స్తో కంపేర్ చేస్తాం. కంపేర్ చేసినప్పుడు ఎంత పర్సెంటేజ్ వచ్చిందో ఇట్లా వేస్తాం. ఓకే, సో ఇది స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేషన్ పార్ట్. ఇప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ సంబంధించి వాటి యొక్క అప్లికేషన్స్ ఏమున్నాయి, వాటి యొక్క లిమిటేషన్స్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, సో ఈ థియరీ ఇది నేర్చుకుంటే చాలు మీకు. ఓకే, దెన్ క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. బార్ఎక్స్కు ఉన్న అన్ని లక్షణాలు ఉంటాయి. నేను ముందు నుంచే చెప్తున్నాను మీకు, ఫస్ట్ నుంచి చెప్తున్నాను, బార్ఎక్స్ అనేది ఎస్డి క్యాల్కులేషన్లో ఉపయోగపడుతుంది. కాబట్టికి బార్ఎక్స్ స్టార్టింగ్లో మనం ఏమైతే లక్షణాలు బార్ఎక్స్కి ఉన్నాయో అన్నీ కూడా ఎస్డికి ఉంటాయి, ఒకటి రెండు తప్పితే. సో రిజిడ్లీ డిఫైన్డ్ సేమ్ బార్ఎక్స్కి కూడా ఉంటుంది. తర్వాత బేస్డ్ ఆన్ ఆల్ అబ్జర్వేషన్స్, బార్ఎక్స్ అనేది అన్ని అబ్జర్వేషన్ మీద బేస్ అయి ఉంటుంది క్యాల్కులేషన్. సో ఎస్డి కూడా అంతే. ఇఫ్ ఆల్ ది వేరియేట్ వాల్యూస్ ఆర్ ది సేమ్, ఎస్డి ఈక్వల్ టు 0. దీని అర్థం ఏంటి? ఇప్పుడు డేటాలో అన్నీ సేమ్గా ఉన్నాయి నెంబర్లు. ఫర్ ఎగ్జాంపుల్ 10, 10, 10, 10. దీనికి ఎస్డి కట్టామనుకోండి, మనం క్యాలిక్యులేట్ చేసామనుకోండి, ఎస్డి ఈక్వల్ టు 0 వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే డీవియేషన్స్ లేదు ఇక్కడ. త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటాడు కదా, అక్కడ గ్యాప్ లేదు అంటాడు కదా, గ్యాప్ తీసుకున్నారు అంటాడు కదా, అట్లా ఇక్కడ డీవియేషన్ లేదు. 10కి 10కి డీవియేషన్ లేదు, మళ్ళీ ఈ 10కి 10కి డీవియేషన్ లేదు, అంటే 0 డీవియేషన్. 10కి 10కి డిఫరెన్స్ ఎంత? 0. మరి ఇవన్నీ డీవియేషన్లు 0 వచ్చినప్పుడు ఎస్డి కూడా 0 వస్తుంది. కాబట్టి క్యాలిక్యులేట్ చేసి చూడండి. సో ఇక్కడ దీని ఉద్దేశం ఏంటంటే, ఇఫ్ ఆల్ ది వేరియబుల్స్ ఆర్ ది సేమ్, ఎస్డి మస్ట్ బి 0. అన్ని నెంబర్లు సేమ్ అయితే డీవియేషన్ అనేది 0 అయిపోతుంది, ఎస్డి అనేది 0. ఎస్డి ఈజ్ లీస్ట్ ఎఫెక్టెడ్ బై ఫ్లక్చువేషన్స్ ఆఫ్ శాంప్లింగ్. దీని అర్థం ఏంటి? ఇది ఆల్రెడీ మనం బార్ఎక్స్లో చెప్పుకున్నాం. ఓకే, తర్వాత ఇట్ ఈజ్ ఎఫెక్టెడ్ బై ది చేంజ్ ఆఫ్ స్కేల్ బట్ నాట్ ఎఫెక్టెడ్ బై ది చేంజ్ ఆఫ్ ఆరిజిన్. దీనికి అర్థం తెలియాలి. చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అంటే ఏంటి, చేంజ్ ఆఫ్ స్కేల్ అంటే ఏంటో తెలియాలి. ఇది ఓకే, చేంజ్ ఆఫ్ ఆరిజిన్, చేంజ్ ఆఫ్ స్కేల్.
ఓకే, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు చేంజ్ ఆఫ్ ఒక డేటా ఉందండి, 1,2 3, 4, 5. దీనికి స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయలేను నేను. దీనికి ఎస్డి వచ్చేసి 2 అనుకుందాం. క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వచ్చింది అనుకోండి, ఫర్ సపోజ్. ఇప్పుడు దీనికి ఇది ఓల్డ్ ఎస్డి, డేటాని మార్చకముందు. ఇప్పుడు డేటాని మారుద్దాం అనుకుంటున్నాను నేను. దీనికి ప్రతిదానికి 1 యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు కొత్త డేటా మారిపోతుంది ఓల్డ్ నుంచి. అప్పుడు ఏమవుతుంది, 1 యాడ్ చేయడం వల్ల ఇది కాస్త 2 అవుతుంది, ఇది కాస్త 3 అవుతుంది, ఇది కాస్త 4, 5, 6 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఈ కొత్త డేటాకి ఎస్డి క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, మళ్ళీ అప్పుడు కూడా 2 వస్తుంది ఆన్సర్. ఇది న్యూ ఎస్డి. దీన్ని బట్టి ఏం చెప్పవచ్చు అంటే, ప్లస్కి మైనస్కి ఎస్డి అనేది ఎఫెక్ట్ కాదు. అంటే ఈ డేటా నుంచి మైనస్ చేసినా ప్లస్ చేసినా అన్ని నెంబర్లకి చేయాలి, ఒక నెంబరే సేమ్, ఒక వాల్యూతోనే. ఫర్ ఎగ్జాంపుల్ అన్నట్ల నుంచి 2 తీసేస్తే, లేదా కలిపితే అన్నట్లకి 2 కలపాలి. ఒకదానికి 2 కలిపి ఇంకొక దానికి 3 కలపకూడదు. అన్నట్లకి ఒకే కాన్స్టెంట్ నెంబర్తో మనం యాడ్ చేసినా మైనస్ చేసినా, అప్పుడు మారినటువంటి డేటాని మళ్ళీ ఎస్డి క్యాలిక్యులేట్ చేస్తే సేమ్ ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఇలా ప్లస్ ఆర్ మైనస్ చేయడానికి మనం ఏమంటున్నాం అంటే చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అంటారు. చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అంటే డేటాకి చేంజ్ ఆఫ్ ఆరిజిన్ చేయడం ద్వారా ఎస్డి అనేది మారదు, నాట్ ఎఫెక్టెడ్, సేమ్ వస్తుంది. కానీ చేంజ్ ఆఫ్ స్కేల్ చేంజ్ చేయడం ద్వారా ఎస్డి అనేది మారిపోతుంది. చేంజ్ ఆఫ్ స్కేల్ అంటే అర్థం ఏంటి? చేంజ్ ఆఫ్ స్కేల్ అంటే ఇంటూ లేదా డివైడెడ్ బై. ఒక డేటాని ఇంటూతోని డివైడెడ్ బైతోని చేయడం ద్వారా మారిన కొత్త డేటాకి ఎస్డి కడితే పాత డేటా ఎస్డికి ఈక్వల్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్లో 1, 2, 3, 4, 5 దీన్ని ప్రతిదాన్ని 5తో మల్టిప్లై చేశాను నేను. ఇది ఓల్డ్ డేటా ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ ఎస్డి అనేది 2 ఉందనుకోండి, వచ్చింది ఆన్సర్. ఇప్పుడు కొత్త డేటా ఏమైపోద్ది, 1 × 5 5, 2 × 5 10, అలా. ఓకే, 3 × 5 15, 20 and 25. ఇది న్యూ డేటా కదా. ఇది ఏం చేసాం, పాత డేటా నుంచి మనం స్కేల్ మార్చాం. స్కేల్ అంటే మల్టిప్లై చేసాం. మల్టిప్లై కానీ డివిజన్ కానీ నో ప్రాబ్లం, ఏదైనా పర్లేదు. కొత్త డేటా వచ్చింది, దీనికి క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి ఇప్పుడు ఎస్డిని. ఆ ఎస్డి అనేది ఖచ్చితంగా 2 రాదు, అది అట్లీస్ట్ 3 అన్న అవ్వచ్చు, ఎంత అన్న అవ్వచ్చు, కానీ 2 కాదు. అంటే ఈ 2 మ్యాచ్ కావు. ఓల్డ్ ఎస్డి అండ్ న్యూ ఎస్డి అనేది మ్యాచ్ కావు. అంటే ఏమవుతుంది, స్కేల్కి ఎఫెక్ట్ అయిపోతుంది. ఓకే, బట్ ఆరిజిన్కి ఎఫెక్ట్ కాదు. అంటే ఒక డేటాకి ప్లస్ ఆర్ మైనస్ చేయడం ద్వారా ఎస్డి అనేది మారదు. కానీ ఒక డేటాకి ఇంటూ లేదా డివిజన్తో చేసినప్పుడు ఎస్డి అనేది మారిపోతుంది, సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే. ఓకే, సో ఇట్ ఈస్ ఎఫెక్టెడ్ బై ది చేంజ్ ఆఫ్ స్కేల్ బట్ నాట్ ఎఫెక్టెడ్ బై ది చేంజ్ ఆఫ్ ఆరిజిన్. తర్వాత స్టాండర్డ్ డీవియేషన్ ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు, క్యాలిక్యులేటింగ్ అదర్ డిఫరెంట్ స్టాటిస్టికల్ క్వాంటిటీస్ లైక్ రిగ్రెషను, కోఎఫిషియంట్, కోరిలేషను,
ఓకే, ఇదిగోండి కోరిలేషన్ క్యాలిక్యులేషన్లో కూడా ఎస్టీని ఉపయోగిస్తారు. తర్వాత ఏమో రిలయబిలిటీ రిలయబిలిటీ అని చెప్పాను కదా ఇందాక, రిస్క్ సంబంధించి క్యాలిక్యులేట్ చేయడానికి కూడా మనం ఎస్డీని ఉపయోగిస్తారు. సో ఇది క్లుప్తంగా ఎస్డీ గురించి.